హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయితే అయింది. నేనైతే లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే కర్రీ చేయడానికి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఏం కర్రీ చేస్తున్నానో చూపించేస్తాను, చూసేసండి. ఇదిగోండి, ఇక్కడైతే కాలీఫ్లవర్లు అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. అండ్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడైతే కూర అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గేలోపు మనమైతే గ్రైండ్ అయితే వేసుకుందాము. టిఫిన్కి పెసరపప్పు అయితే నానబెట్టాను. ఇదైతే గ్రైండ్ అయితే చేస్తానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గేలోపు గ్రైండ్ వేసేసుకుంటా. ఇదిగోండి, పెసరపప్పు నానబెట్టాను కదా, అది కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకుని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే గ్రైండ్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ పెసరపప్పు కూడా గ్రైండర్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే పెసరపిండి కూడా నలిగిపోయింది కదా, ఇప్పుడు చట్నీ చేసేద్దాం. ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని, ఇదిగోండి చట్నీకి అయితే ఇక్కడ టమాటో కొత్తిమీర అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాను. కట్ చేసేసుకొని టమాటా ముక్కలను కూడా కట్ చేసేసుకున్నా. కొత్తిమీర ఇవన్నీ రాత్రి తురిమేసి కవర్లో పెట్టి అయితే ఉంచేసుకున్నానండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను. ఇప్పుడైతే కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కాలీఫ్లవర్లో రెడీ అయిపోతుంది. ఇది ఫైనల్. ఇందులో ఏం వేస్తానో తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇవి బాగా మగ్గిన తర్వాత మిక్సీ వేసేసుకోవడం, తర్వాత తాలింపు పెడతాను. విజయవాడలో చలి అయితే మామూలుగా లేదండి. ఎండలు ఎలా ఉంటాయో చలి కూడా చాలా విపరీతంగానే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా చలి వేస్తుంది. ఇంకా కిచెన్లో కూడా మార్నింగ్ నేనైతే స్వెటర్తోనైతే వంట చేస్తున్నాను. ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇక్కడ టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. అండ్ అలాగే కాలీఫ్లవర్ కర్రీ రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొత్తిమీర చట్నీ ఉడుకుతుంది. బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసుకున్నా, రైస్ పెట్టేసుకున్నా, కర్రీ కూడా అవుతుంది కదా. ఇప్పుడైతే నేనైతే బయట సెల్లర్లు అయితే క్లీన్ చేసేసారు. ముగ్గు అయితే పెట్టేస్తాను, చూసేసేయండి. ఇంకా ధనుర్మాసం వస్తుంది కదా, ధనుర్మాసం
ఫ్రెండ్స్ ఫైనలీ ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాం. ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి. బయట ముగ్గు అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో క్యాలీఫ్లవర్ కూర ఎంతవరకు వచ్చిందో చూపించేస్తాను పదండి. కాలీఫ్లవర్లో ఏమేస్తానో చూడండి. ఇదిగోండి కాలీఫ్లవర్లో నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ అయితే వేసాను. కొంతమంది పిల్లలు కాలీఫ్లవర్ అయితే తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు మనం ఇలా ఎగ్స్ వేసి పెట్టేస్తే చక్కగా తింటారండి. మనకి ఎగ్ పొరటేసినట్టు ఉంటుంది కాలీఫ్లవర్ కూర. ఫైనలీ నేనైతే 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇదంతా వాటర్ అనేది దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవడమే. ఫైనలీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే పెసరట్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్ పెసరట్ వేసేస్తున్నాను. పిల్లలకి ఫస్ట్ వేసేస్తున్నానండి. వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ పెసరట్లు అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా డే వ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది. మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కదా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెసరట్లు రెడీ. పలుచగా వస్తాయి. ఫైనలీ కొత్తిమీర పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. పెసరట్లు కొత్తిమీర పచ్చడి చేశానండి ఇవాళ కాంబినేషన్గా. ఫైనలీ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక ఫైనలీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నా డే వ్లాగ్ అయితే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.